రాత్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి పరిరక్షణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వర్కర్స్ యూనియన్ చేపట్టిన హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది కార్మికులు ర్యాలీగా చేరుకుని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా డాక్టర్ కె నారాయణ, ఎస్కే సాబీర్ పాషా సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి చెల్లింపులు విడుదల చేయాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. మనదే బొగ్గున అగ్గిని రాజేసిన చరిత, మనదే రా సింగరేణి కాపాడిన ఘనత, మనదే బొగ్గున అగ్గిని రాజేసిన చరిత. ఐటీయూసిగాక ఎవరిదేమి ఘనత, ఎవరికుంది మనల ఎదురు ప్రశ్నించి. మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగిందని ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టింది. ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి మేము ఈ బోర్డును జరపమని సింగరేణి యాజమాన్యం జరపడం లేదు. నిన్న ఐఎన్టీసీ నాయకులు ఏమన్నారంటే ఏఐటీసీ గెలిచింది, మెడికల్ బోర్డు పెట్టించలేదన్నారు. నిన్ననే వాళ్ళ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? గతంలో 14 సంవత్సరాల కాలంలో 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగాలు వస్తే గత 5-6 సంవత్సరాల కాలంలో 13,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగాలు వచ్చింది. అంటే ఇదేదో అనూహ్యంగా పెరిగిపోయినాయి, దీని మీద లోపం జరిగింది, దీని మీద ఏసీబీ కేసు పెట్టి విచారం చేస్తున్నాం అని చెప్పాడు. అంటే ఇవాళ అపాయింట్ అయిన 13,000 మంది కార్మికుల పిల్లల మీద మీరు ఏదైతే ఎంక్వైరీ పెట్టారా, ఏసీబీ కేసు ఎంక్వైరీ చేపిస్తారా? మరి మేము చెప్పాం స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని, మన సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు, నేను మన చంద్రశేఖర్ గారు లాభాల వాటా గురించి పోయినప్పుడు స్పష్టంగా చెప్పినాం. లాభాల వాటా గురించి మాట్లాడి మా పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మెడికల్ బోర్డు సమస్య ఉన్నది, అదేవిధంగా మార్పేరు వాళ్ళ సమస్య ఉన్నది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, సొంత ఇంటి పథకం ఉన్నది, ఈఎం బ్యాక్ సమస్య ఉందని చెప్తే